సూపర్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్యూస్ జరుగుతూ కూడా చూస్తూ ఊరుకున్న వాళ్ళు చాలా మందుంటారు. వాళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళు తెలుసుకోవాల్దేంటంటే అక్కడ జరుగుతున్నప్పుడు మనం రియాక్ట్ అవ్వకుంటే, మనం చెప్పకుంటే మనకు కూడా శిక్ష అనేది తప్పదు. యెస్. సో, ఇది అవగాహన అన్నమాట. అందరూ తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సో, ఇక పేరెంట్స్ విషయానికొస్తే ఫ్యామిలీలో గొడవల వల్లో ఫ్యామిలీలో పేరెంట్స్ గొడవల వల్లో పిల్లల మీద కాన్సంట్రేషన్ చెయ్యక వాళ్ళు ఏం చేస్తున్నారు, మొబైల్‌లో ఏం చూస్తున్నారు, ఏ సోషల్ మీడియా చూస్తున్నారు, గేమింగ్స్ వల్ల వాళ్ళకి తెలియని వాళ్ళతో కనెక్ట్ అయిపోయి వాళ్ళ పర్సనల్ అంటే పేరెంట్స్‌కి తెలియకుండా ఫోటోలు పెట్టు అలా అంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ బారిన పడి ఇలాంటివి ఈ నేరాలు చాలా ఎక్కువవుతున్నాయి. సో, ఈ టైంలో పేరెంట్స్ బాధ్యత ఎంతుంది? పిల్లలకు అన్ని వివరాలు అన్నీ దీని మీద కూర్చొని మాట్లాడాలి కదా! యెస్. సో, మీరేమంటారు? సాధారణంగా మెయిన్ కల్ప్రిట్స్ పేరెంట్సే. హ్మ్. ఇలాంటి సెక్షువల్ అబ్యూస్ ఆన్ చిల్డ్రన్ జరుగుతున్నప్పుడు పేరెంట్స్ బాధ్యత చాలా ఎక్కువుంటుంది. ఎందుకంటే వాళ్ళు టైం ఇవ్వట్లేదు హ్మ్. పిల్లలకి. వాళ్ళు టైమ్స్ ఇవ్వగలగాలి. ఎందుకంటే మనం చెప్తూ ఉంటాం. ఆహ్, అంటే ఫైనాన్షియల్లీ మీరు ఎంత సపోర్ట్ చేశారన్నది కాదు. ఎమోషనల్లీ మీరు పిల్లలతో ఎంత కనెక్ట్ అయ్యారన్నది ఇంపార్టెంట్. హుహు. అండ్ ఆ పిల్లలకి ట్రస్ట్ ఇవ్వగలగాలి. నమ్మకం. హ్మ్. అమ్మకి నేను ఈ విషయం చెప్తే అమ్మ నన్ను నమ్ముతుంది. హ్మ్. నాన్నకి ఈ విషయం చెప్తే డాడీ నన్నేం కోప్పడరు. డాడీ నన్ను సపోర్ట్ చేస్తారు అని ఎప్పుడైతే ఒక నమ్మకం కుదురుతుందో పిల్లలకి పేరెంట్స్ విషయంలో అక్కడ నేరాలు జరగవు. హ్మ్. ఆ పిల్లలు కొత్త కొత్త వాళ్ళతో అంటే ఈ స్క్రీన్ టైంకి ఎక్కువగా అడిక్ట్ అవ్వటం గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో అనేక రకాలైన సినిమా యాక్టర్ ఎవరో హ్మ్. చాలా ఫేమస్ హీరో ఉంటారు. ఆయన డీపీతో ఉన్న ఆహ్, ఇన్‌స్టాగ్రామో ఇన్‌స్టాగ్రామ్ లేదా అకౌంట్. ఎఫ్‌బీఓ హ్మ్. అకౌంట్‌లో ఈ పిల్లలు కంటిన్యూయస్‌గా చాట్ వాళ్ళు చాట్ చేస్తుంటారు. చేస్తుంటారు. యాక్చువల్‌గా ఇది హ్మ్. వన్ ఆఫ్ ద హ్మ్. అంటే ట్రిక్ అన్నమాట. ఈ హ్మ్. పిల్లల్ని హ్మ్. అట్రాక్ట్ చేయటం, వాళ్ళు అడిక్ట్ అవ్వటానికి కొంతమంది సైబర్ క్రైమ్స్‌లో కూడా మనం చూస్తున్నాం. కొంతమందిని వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు పిల్లల్ని. ఆ ట్రాప్ చేసి యాక్చువల్లీ ఒక పాపని ట్రాప్ చేసినప్పుడు నేను కూడా అమ్మాయినే అనే ఒక నమ్మకం కలిగిస్తారు. హుహు. కలిగించి ఆ పాపని మెల్లగా మాట్లాడటము, తనకిష్టమైనవి ఏంటి, తనకి ఏవేవి నచ్చుతుంది. సో, ఈ కబుర్లతో తనని ట్రాప్ చేస్తారు. ఈ ట్రాప్‌లో పిల్లలెలా పడతారు అంటే, పిల్లలేం చేస్తున్నారు అనేది పేరెంట్స్‌కి తెలీదు. రైట్. పేరెంట్స్‌కి అంత టైం లేదు. కిట్టి పార్టీస్ అంటారు, క్లబ్బులంటారు, జాబ్. అంటే మధ్య తరగతి కుటుంబాల్లో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఇద్దరు జాబ్ ఫుల్ డే చేయాల్సిందే. హ్మ్. జాబ్‌కెళ్ళిపోతుంటారు. అండ్ నైబర్‌హుడ్‌లో కూడా మన పక్క వాళ్ళెవరు? హ్మ్. ఏం చేస్తున్నారు? ఎలాంటి పిల్లలతో మన పిల్లలు ఆడుకుంటున్నారు? స్కూల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి పిల్లలతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు? ఎందుకంటే పియర్ గ్రూప్ ఇన్‌ఫ్లుయెన్సెస్ చాలా ఎక్కువుంటాయి పిల్లల విషయంలో. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా వాళ్ళకి నచ్చిన అమ్మాయి ఏం చేస్తుందో, అది తప్పా, ఒప్పా అనేది వాళ్ళు ఆలోచించరు. హ్మ్. నా ఫ్రెండ్ సుప్రియ ఇది చేస్తోంది. సో, నేను అదే నేను కూడా చేస్తాను. అదే చేస్తాను అని హ్మ్. వాళ్ళు బ్లైండ్‌గా ఫాలో అయిపోతారు. హ్మ్. వాళ్ళకేం తెలీదు. అయితే ఇంటికి రాగానే హ్మ్. పేరెంట్ ఎంత క్వాలిటీ టైమ్ పిల్లలకిస్తున్నారు హ్మ్. అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎంతవరకు పిల్లలతో కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నారు. హ్మ్. ఎంతవరకు వింటున్నారు. ఈ రోజంతా ఏం జరిగింది క్లాస్‌లో? నిన్నెవరైనా ఇబ్బంది పెట్టారా? ఎవరైనా సాధారణంగా మనం హ్మ్. చూస్తుంటాం. నేను 2, 3 కేసులు చేశాను. హ్మ్. ఆ 2, 3 కేసెస్‌లో మనకి ఆ టైం కోవిడ్ తర్వాత ఆన్‌లైన్ క్లాసెస్ ఎక్కువుండేవి. రైట్. ఆన్‌లైన్ క్లాసెస్ ఉన్నప్పుడు ఈ క్లాసెస్‌లో భాగంగానే వాళ్ళు ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఇంకేదో ప్రెస్ చేస్తూ ఉంటారు కదా! సోషల్ మీడియా. అవునవును. ఒకడు ఒక 28 ఇయర్స్ అతను ఈ పాపతో స్నేహం చేశాడు. హుహు. స్నేహం చేశాక ఆ పాపతో అవి ఇవి మాట్లాడి ఆహ్, "నువ్వు న్యూడ్‌గా కనిపించాలి" అని చెప్పాడు. అమ్మ ముందింట్లో మదర్ ఆఫీస్‌కెళ్ళిపోయేవారు. న్యూడ్‌గా కనిపించాలి అంటే ముందు ఆ పాప భయపడింది. లేదు లేదు ఏదో చెప్పింది. చెప్తే నెక్స్ట్ డే వాడు ఒక కాటన్ పెట్టుకొని నుదిటి మీద దానికి రెడ్ కలర్ పెట్టి వచ్చాడు. వచ్చి స్క్రీన్‌లోకొచ్చాడు. అదేంటి ఏమైంది? ఏమైంది అంకల్ అదో ఏదో చెప్పింది. అంటే "నువ్వు వద్దన్నావు కదా! నేను అప్‌సెట్ అయ్యి నేను యాక్సిడెంట్ చేసేసుకున్నాను." ఓహో! అంటే ఆ పాప చాలా ఏడుస్తూ షీ స్టార్టెడ్ ఓకే. ష్ సో, ఆహ్, ఎమోషనల్లీ తను అలా వీక్ చేసేసాడు. ఎమోషనల్లీ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ బ్లాక్‌మెయిలింగ్. హ్మ్. సో, ఆ పాప అలా కనెక్ట్ అయ్యి కంటిన్యూయస్‌గా షీ స్టార్టెడ్ అనమాట. హుహు. ఎ ఎవ్రీ డే ఇలా చూపించటం, ఏదో చేయటం, హుహు. ఎక్కడికో రమ్మంటాడు. హ్మ్. ఈ రకంగా అదంతా ఎందుకు జరిగింది అంటే పేరెంటల్ కేర్. పేరెంట్ ఎంతసేపు వాళ్ళతో స్పెండ్ చేస్తున్నారు, ఏం జరిగింది? హ్మ్. ఆ రోజే ఆ అమ్మాయిలో ఉండే చేంజెస్ చూసి, హ్మ్. ఆ మదర్ ఒకవేళ అడిగుంటే, సాయంత్రం డల్‌గా ఉండే ఆ పాప ఇవన్నీ షేర్ చేసుకునేదేమో.
ఎగ్జాక్ట్లీ. ఇది పోక్సో కేసు రిజిస్టర్ అయింది. తర్వాత చాలా దూరం వెళ్ళింది ఈ కేసు. అయితే ఇవన్నీ ఆ పాపకి ఆఖరికి 7 మంత్స్ 9 మంత్స్ 7 మంత్స్ 1.5 ఇయర్ కౌన్సిలింగ్కి పంపాల్సి వచ్చింది. ఓకే. బికాస్ ట్రామాకి వెళ్ళిపోయింది, కంప్లీట్గా సైకలాజికల్ ట్రామాలోకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. సో ఎమోషనల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా పేరెంటల్ నెగ్లిజెన్స్ అవుతుంది. అండ్ కొంతమందికి పేరెంట్స్కి అవేర్నెస్ ఉండదు, ఎడ్యుకేట్ వాళ్ళకి సరైన అవేర్నెస్ ఉండదు. సో పేరెంటల్ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక పేరెంట్ మదర్హుడ్ తల్లి తండ్రులుగా మారే ముందే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, మ్యారిటల్ కౌన్సిలింగ్ అని మనం ఎలా చెప్తున్నామో పేరెంటల్ కూడా పేరెంట్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలి, డే 1 నుంచి పిల్లలకి మీరు ఏం చెప్పాలి, డూస్ అండ్ డోంట్స్. ఇవి చేస్తే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. నువ్వు కరెంటు వైరును పట్టుకుంటే షాక్ కొడుతుంది, పాము ఎదురుగా వస్తుంది, పాము ఎదురుగా నువ్వు వెళ్తే ఏమవుతుంది, పాము కాటేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లాగే ఏవి చేయకూడదు, ఏవి చెయ్యొచ్చు, ఏ టచ్ గుడ్ టచ్, అసౌకర్యంగా ఉండే టచ్ అనేటప్పటికి బ్యాడ్ టచ్ అనే విషయాలు పేరెంట్స్ ముందు తెలుసుకోవాలి, తర్వాత పిల్లలకి వాళ్ళు చెప్పాలి. తెలియజేయాలి. అప్పుడు చాలా వరకు ఈ కేసులు తగ్గుతాయి. పేరెంట్స్ ఎలా తెలుసుకోవాలి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఒక సైబర్ ఈ నేరానికి ఏదో పాల్పడుతున్నారు, ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది అని పేరెంట్స్ కి ఇవ్వాల్సిన హింట్స్ ఏంటి? ఎవ్రీ డే అమ్మా మనం పేరెంట్స్ అంటే ఒక పేరెంట్ అయ్యాక పిల్లలతో మనం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళలో చేంజెస్ ఇమీడియట్గా మనం గమనించాలి. అంటే మనం నోటీస్ చేయగలుగుతాం. ఎందుకు ఈరోజు డల్గా ఉంది, మనం షాపింగ్ తీసుకెళ్తే అక్కడ తను ఏదో అడిగినప్పుడు కొనలేదు అనుకోండి, వెంటనే తను ఎలా ఉంటుంది, చాలా అలిగేస్తుంది, చాలా మొహం మార్చుకుంటుంది, నవ్వదు, హ్యాపీగా ఉండదు. సో ఇవన్నీ కూడా డే 1 నుంచే పిల్లలు పుట్టినరోజు నుంచే పిల్లల విషయంలో తల్లికి తెలుస్తుంది తండ్రి కన్నా. అలాంటప్పుడు తన పాపలో వచ్చిన చేంజ్ తను గమనించకపోతే ఆ పాప ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటుంది, వాళ్ళకి చెప్పాలని కూడా తెలియదు. వాళ్ళ మీద జరిగే సెక్షువల్ అబ్యూస్ కూడా మా కేసెస్లో అది సెక్షువల్ అబ్యూస్ అని తెలీదు, ఇదొక కూడా ఒక ఆట. మేము ఆడుకున్నాం, అంకుల్ పిలిచాడు, చాక్లెట్ ఇచ్చాడు, 10 రూపాయలు ఇచ్చాడు, 10 రూపాయలు చూపించి పిలిచాడు, ఇలా ఆడుకుంటే ఇంకో 10 రూపీస్ ఇస్తా అన్నాడు, వెళ్ళి ఆడుకుని వచ్చేసాం. ఆఫ్టర్ దట్ తనకి బ్లీడ్ అవ్వటం, అక్కడ చాలా రప్చర్ అవ్వటం, మిగిలినవన్నీ జరగటం వలన ఆ పాప డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం, అప్పుడు తెలుస్తుంది సెక్షువల్ అబ్యూస్కి గురైందని. సో పిల్లలకి వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళకి ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది పేరెంట్ గమనించి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుంటేనే వాళ్ళు చెప్పగలుగుతారు. అదర్వైజ్ అది ఆ రోజు చెప్పరు వాళ్ళు. నా కేసెస్లో ఒక కేసులో ట్రైన్లో అమ్మ 2 minutes అబ్యూస్ చేశాడు ఒకడు. ఓకే. ఒక 9 ఏళ్ల పాపకి 2 minutes పెళ్లికి వెళ్ళి తిరుపతి నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు కడప దగ్గర ట్రైన్లో అబ్యూస్ జరిగింది. ఆ 2 minutes అబ్యూజు పాప చెప్పలేదు తల్లికి, అరిచింది. ఈ లోపల ఏదో జరిగింది అనుకుని పేరెంట్స్ ఆ పాపని తెచ్చేసుకున్నారు. అంటే వాష్రూమ్కి పాప వెళ్ళినప్పుడు రెస్ట్ రూమ్కి మదర్ వెళ్ళలేదు ట్రైన్లో. చాలా నెగ్లిజెన్స్ అక్కడ. అంటే పిల్లలు ఇక్కడే కదా వెళ్తారు కదా, పిల్లల్ని ఎక్కడ సెకండ్ కూడా వదలటానికి లేదు. సొంత ఇంట్లో మన ఓన్ బ్లడ్ రిలేషన్ తండ్రి దగ్గర కూడా వదలటానికి లేదు. సో బయలాజికల్ ఫాదర్ అబ్యూస్ చేసిన కేసులు 15 కేసులు చేసాం. బాబాయిలు, తాతయ్యలు, ఇలా రకరకాలు ఉంటాయి. ఆ ట్రైన్లో జరిగిన అబ్యూజు తర్వాత వచ్చేసింది, కూర్చుంది. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ పాప స్కూల్ కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోయింది, చాలా డల్గా ఉంది. ఆ పాప వెళ్ళిన తర్వాత మదర్ ఆ వాష్రూమ్కి వెళ్ళి ఆ పాప బట్టలు తీద్దామని వెళ్ళినప్పుడు బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి బాత్రూమ్ నిండా. సో చూడండి, పిల్లలు చెప్పలేరు. ఆ పాప ఎలా ఉంది అనేది తల్లి మాత్రమే గమనించగలదు, తల్లి లేదా తండ్రి, ఇంట్లో ఇంకెవరైనా ఉంటే వాళ్ళు. అందువలన పిల్లల్ని ప్రతి క్షణం మనం గమనించాలి. అలానే పిల్లలు చాలా, ఇప్పుడు జనరేషన్స్ చూస్తున్నాం, చాలా యాక్టివ్. వాళ్ళకి 24 గంటలు తినడానికి తాగడానికి కూడా మనం మొబైలే ప్రొవైడ్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు వాళ్ళు స్క్రీన్స్లో ఏం చూస్తున్నారు, సోషల్ మీడియాలో వాళ్ళకి ఏం కనిపిస్తుంది, ఇవన్నీ కూడా పేరెంట్స్ తప్పులే. అందువల్ల పేరెంట్ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇప్పుడు ఇంపార్టెంట్. లేకపోతే తర్వాత ఎన్ని చేసినా ఆ పిల్లల మీద జరిగిన అబ్యూస్ నుంచి పిల్లలు బయటపడనే లేరు. అది వాళ్ళ మైండ్ మీద కాన్స్టెంట్గా ఉండిపోతుంది ఎన్ని కౌన్సిలింగ్స్ జరిగినా. అయితే మేడం, ఇప్పుడు పోక్సో అనే ఈ కేసు, సో ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ చట్ట ప్రకారం
కంప్లైంట్ అనేది ఆ పాప పేరెంట్స్ గాని, స్కూల్‌లో టీచర్స్ గాని, డాక్టర్స్ గాని ఎవరైనా ఇవ్వచ్చు కంప్లెయింట్. ఎవరైనా ఇవ్వచ్చు. యాహ్! హ్మ్. కంప్లెయింట్ అనేవాళ్ళు లిస్ట్ ఆఫ్ విట్‌నెసెస్‌లో ఫస్ట్ వాళ్ళవుతారు. హుహు. కంప్లైనెంట్ అవుతారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేటప్పటికి విక్టిమ్ గర్ల్ హుహు. ఆర్ విక్టిమ్ బాయ్. ఓకే. పిల్లల మీద ఇద్దరిలో ఆడపిల్ల మీద జరిగిన, అబ్బాయి మీద జరిగిన వారు నెక్స్ట్ హ్మ్. వారి స్టేట్మెంట్ వచ్చేటప్పటికి ఆడవాళ్ళు మాత్రమే రికార్డ్ చేస్తారు. పోలీస్ ఆఫీసర్ నాట్ లెస్ దాన్ ద ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ద పోలీస్. ఓహ్! హ్మ్. ఎస్ఐకి తగ్గకుండా వారు ఆ పాప స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో, ఆ పాపకి ఎక్కడ కంఫర్టబులో, హుహు. ఆ పాపకి బాగా తెలిసిన టీచర్ దగ్గర కంఫర్టబుల్ అనుకోండి. హ్మ్. అక్కడికి వెళ్లి రికార్డ్ చేయాలి ఈ పోలీస్ ఆఫీసరు. ఓహ్! ఓకే. లేదా ఆ పాప పిన్ని దగ్గర కంఫర్టబుల్, హుహు. లేదా అమ్మ దగ్గర కంఫర్టబుల్ అనుకోండి. అక్కడికే పోలీస్ వాళ్ళందరూ వెళ్ళాలి. వెళ్ళాలి. ఆ! వెళ్ళి అక్కడ నమోదు చేయాలి. మనకి చాలా దగ్గరలో పోలీస్ స్టేషన్స్‌లో బిలో ద ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్‌పెక్టర్ లేడీస్ లేరనుకోండి. సబ్ హ్మ్. ఇన్స్‌పెక్టర్ ఆ హోదాలో లేడీ లేరు. హ్మ్. అప్పుడు సబ్ ఇన్స్‌పెక్టర్ గారు మేలైనప్పటికీ విమెన్ కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో వారిని అక్కడ కూర్చోబెట్టి వారితో రికార్డ్ చేయించొచ్చు. హుహు. ఆ పాప అంటే ఎంతవరకు చెప్పగలుగుతుంది? వారు చెప్పనివి మాత్రం వీళ్ళు మెన్షన్ చేస్తే ఆ కేసులు పోతాయి. ఓహ్! హ్మ్. ఆ పాప నిజంగా తన విషయంలో ఏం జరిగింది అబ్యూజ్ అనేది అక్షరాల తన మాటల్లో ఏం చెబుతుందో అవే మనం మెన్షన్ చేయాలి. హ్మ్. మెన్షన్ చేసిన తర్వాత తన స్టేట్మెంట్ అంతా కూడా మెన్షన్ అవుతుంది. ఆ టైంలో ఆమె ఒకవేళ సరిగ్గా చెప్పలేని పరిస్థితిలో ఒక కౌన్సిలర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఓకే. సైకలాజికల్లీ తను హుహు. చాలా సెన్సిటివ్‌గా ఉంటారు పిల్లలు ఆ టైంలో. హ్మ్. సో, అలాంటప్పుడు ఆ పాప స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు ఒక కౌన్సిలర్ గాని, తనకి నచ్చిన టీచర్ గాని ఎవరినైనా పక్కన కూర్చోబెట్టి ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అలానే ఆ స్టేట్మెంట్ అంతా కూడా వీడియోగ్రాఫ్ జరుగుతుంది. అయిన తర్వాత స్టేట్మెంట్ వీడియో చేస్తారు. ఆ! ఎందుకంటే ఆ పాప ఏమేం చెప్తుంది అనేది హ్మ్. కరెక్ట్‌గా అవన్నీ వచ్చాయా లేదా అనేది వీడియో ద్వారా జరుగుతుంది. అలానే ఈ పాప స్టేట్మెంట్ పోలీస్ వాళ్ళు రికార్డ్ చేసిన తరువాత హుహు. 164 సీఆర్‌పీసీ స్టేట్మెంట్స్ అని హ్మ్. మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తారు ఈ పాపని. ఓకే. జడ్జి గారి దగ్గర ఈ పాప మళ్ళీ తనకు జరిగిన ఈ ఏదైతే అబ్యూజ్ ఉందో దాని గురించి వెళ్లి చెప్పొచ్చు. హుహు. ఇవన్నీ ఎందుకంటే తర్వాత మళ్ళీ ఆ పాపకి ఎవరైనా బెదిరించి హ్మ్. అవి లేదు అబద్ధం ఇది ఏం జరగలేదు అని చెప్పనీయకుండా మళ్ళీ హుహు. జడ్జి దగ్గర ఓకే. కూర్చోబెట్టి ఈ పాప స్టేట్మెంట్ రికార్డ్ చేయటం జరుగుతుంది. హుహు. అలానే ఎవిడెన్సెస్ కంప్లీట్‌గా మనకి చాలా కేసులు పోవటానికి కారణం హుహు. ఏంటంటే సరైన సాక్ష్యాధారాలు హుహు. పోలీస్ వారు సేకరించలేరు. ఇప్పుడు సపోజ్ ఒక కేసు మేము చేసాం. ఆ కేసులో పైనింటికి టీవీ చూడటానికి వెళ్తూ ఉంటుంది ఆ పాప. ఓకే. అంకుల్ గళ్ళ లుంగీ వేసుకొనున్నాడు. సో, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడైనా ఈ సాక్ష్యాలన్నీ సేకరించినప్పుడు ఆయన వేసుకున్న లుంగీ ఇవన్నీ కూడా సేకరించాలి వాళ్ళు. హుహు. మెడికల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపిస్తారు. అలా అక్కడ టీవీ ఎలా చూసింది? సీన్ ఆఫ్ అఫెన్స్ అంటారు. ఇప్పుడు మనం సపోజ్ అక్కడ ఆ కార్నర్ బిట్ తీసుకుందాం. అక్కడ అఫెన్స్ జరిగింది. టీవీ ఇవన్నీ కూడా డ్రా చేయగలగాలి. హుహు. అక్కడ అఫెన్స్ జరిగిన రూమ్ ఎలా ఉంది? ఎలాంటి బెడ్ షీట్ ఉంది? ఆ బెడ్ షీట్‌ని వీళ్ళు తీసుకొని తెచ్చారా లేదా? అలానే అతను వేసుకున్న వస్త్రాలు ఏం డ్రెస్సులు వేసుకున్నాడు? ఏం లుంగీ వేసుకున్నాడు? పాప వేసుకున్న బట్టలు ఇవన్నీ కూడా ఇమ్మీడియేట్‌గా మెడికల్ ఫోరెన్సిక్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అలానే పాపని కూడా మెడికల్ చెకప్‌కి అంటే ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్‌లో విమెన్ మన లేడీ డాక్టర్ దగ్గర ఎగ్జామిన్ చేయిస్తారు. హుహు. సో, అవన్నీ కూడా మన సాక్ష్యాధారాలుగా తర్వాత ఉపయోగపడతాయి. ఓకే. సో, ఇవన్నీ అయ్యాక శిక్ష ఎలా ఉంటుంది? ఎవిడెన్స్ చెప్పిస్తారు. ఎవిడెన్స్ చెప్పడం గూడా పాప ఎక్కడ భయపడకుండా హుహు. మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటారు. ఓకే. ఈ అంటే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. హ్మ్. ఎవరైనా ఒకరు అంటే ఇవి చాలా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. హుహు. ఆ పాప సాక్ష్యం చెప్పేటప్పుడు కోర్ట్‌లో ఇంకెవరుండరు. ఉండకూడదు. నార్మల్‌గా హ్మ్. 20 అడ్వొకేట్స్ ఉంటుంటారు, క్లర్క్స్ ఉంటుంటారు, హ్మ్. అటెండర్స్ ఉంటుంటారు. వాళ్ళని చూసి కూడా కోర్ట్ హాల్ అంటే భయపడొచ్చు. చాలా మంది ఉంటారు కదా! హ్మ్. బట్ చిన్న పిల్లల మీద జరిగే అబ్యూజు ఇలాంటి వాటికి స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. హుహు. ఇన్ కేస్ ఎక్కడైనా స్పెషల్ కోర్ట్ లేనప్పటికీ అక్కడ జడ్జ్, ఆ పాప ప్రాసిక్యూషన్ ఎవరైతే చేస్తున్నారో ఆ లాయర్ గారు, డిఫెన్స్ అడ్వొకేట్ ఉంటారు. డిఫెన్స్ అడ్వొకేట్ అంటే నేరస్తుడికి సంబంధించిన లాయర్. రైట్. ఆ డిఫెన్స్ అడ్వొకేట్ ఏదైతే క్వెషన్ ఇష్టం వచ్చినట్టు క్వెషన్స్ వేయటానికి లేదు ఆ అమ్మాయికి.
అతను ఏం వేయాలనుకుంటున్నాడో ప్రశ్నలు అవి జడ్జి గారికి చెప్తే ఆ జడ్జి మేడం ఓహో. సాధారణంగా విమెన్ జడ్జెసే ఉంటారు. మ్మ్. ఆ విమెన్ జడ్జ్ ఆ పాపని క్వశ్చన్ చేస్తారు. మ్మ్. అమ్మా ఇది ఈ లాయర్ అంకుల్ ఇలా అడుగుతున్నారు, ఏం జరిగింది, ఏమైంది, నీకేమైనా భయం వేసిందా, ఎవరైనా వచ్చారా, ఇలా అడుగుతారు. మ్మ్. అడిగితే ఆ పాప చెప్పిన ఎవిడెన్స్ ని ఆధారంగా చేసుకుని శిక్షింపబడతారు ఓకే. నేరస్తుడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.